వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం జూలై మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ప్రత్యేకించి 4వ భావానికి సంబంధించినటువంటి అంశాలు కూడా, అంటే మాతృస్థానం, గృహస్థానం కూడా చతుర్థమే కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ మాసం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల కొన్ని పరిస్థితుల్లో మాయాస్వరూపుడైనటువంటి రాహువు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని సంక్లిష్టమైనటువంటి అవరోధాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏమిటా సంక్లిష్టమైనటువంటి అవరోధాలంటే, ఎక్కడో మీకు ధనం రాబోతూ ఉంది, కొంతమంది వ్యక్తులు మీకు సహాయం చేస్తారనో, లేదా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా ధనం వచ్చేటువంటి సందర్భంలోనో చిట్ట చివరి నిమిషంలో రాహు సంబంధమైనటువంటి గ్రహగతి వల్ల వాళ్ళు మనసు మార్చుకోవటం, లేదా మీకు రావలసినటువంటి సమయానికి కాకుండా అది వాయిదా పడటం, ఇది కొంత మీకు మానసికంగా నిరాశకి, మానసికమైనటువంటి ఆందోళనకి కారణం అయ్యేటువంటి అవసరం. కాబట్టి ఎటువంటి విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో ఈ రాహు సంబంధమైనటువంటి పరిస్థితి ఏం చేస్తుందంటే, మిమ్మల్ని కొంచెం గాబరాకు గురి చేయటం, మీ విజయాన్ని వాయిదా వేయటం, మీకు రావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి నిమిషంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని రాహు చేస్తుంటాడు. ఇది మనకు మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశమే. కాకపోతే ఈ మిశ్రమమైనటువంటి గ్రహగతుల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అంశం వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉంది. అదేమిటంటే, సగటు కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించటంతో పాటుగా కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా, సుమారు 1-2 సంవత్సరాలుగా మన ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్తంభించిపోయి ఉన్నాయి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేవు, ఇబ్బందులు పడుతున్నామనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు, లేదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ప్రయత్నాలు ఏమైనా చేద్దామా, లేదా చేస్తున్నటువంటి వాళ్ళు ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉన్న మీకు, ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో లేదా ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయాన్ని సేకరించగలిగినటువంటి వనరులు మీకు చేకూరే అవకాశం ఉంది. అంటే మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బలంగా మారబోతున్నాయి. కొత్త వ్యవస్థలకి మీరు శ్రీకారం చుడతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, వీటికి చాలా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. విశేషంగా ధనాన్ని సముపార్జించేటువంటి పరిస్థితులతో పాటు దేశ కాలమాన పరిస్థితులు అనుకూలించటం వల్ల బహుళ ప్రయోజనాల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా విశేషవంతమైనటువంటి ధనాన్ని పొందుతారు. మీ యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరిగే అవకాశం ఉంది.
ఇక చతుర్థ స్థానం గురించి మనం చెప్పుకుంటున్నాం. కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏం జరగబోతుంది? కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వాళ్ళని మీరు దూరంగా పెడుతున్నారనో, మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి సమయాల వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నారనో వాళ్ళు కొంత మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. జన్మనిచ్చినటువంటి మాతృశ్రీ లేదా తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామన్నటువంటి బాధ వాళ్ళలోనూ మీలోనూ కలుగుతూ ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మాసం 2వ వారం నుంచి కూడా కొన్ని గ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల కుటుంబ జీవితంలో అవ్వచ్చు, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అవగాహన రాహిత్యంతో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సవరించుకోగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు. జీవిత భాగస్వామి మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయతను చూపెట్టడంతో పాటుగా భార్యాభర్తల యొక్క బంధం మరింత బలంగా మారేటువంటి అవకాశం ఉంది. అపార్థాలు, అపోహలు, అపనిందలు తొలగిపోతాయి. సరైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం. మీ యొక్క చాణక్యత వల్ల ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో మార్కులు లభిస్తాయి. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం లభించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం, దూరదేశ విద్య లేదా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందడానికి కాదు. వృషభ రాశి జాతకులు తమ దైనందిన జీవితంలో ఈ మాసం అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి దగ్గరకు వెళ్ళి గణపతికి గరికమాలను సమర్పణ చేయటం వల్ల, కుడుములను నివేదన చేయటం వల్ల సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడటమే కాదు, రాహు ఇచ్చేటువంటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే అదే శివాలయ ప్రాంగణంలోని అమ్మవారి స్వరూపమైనటువంటి దేవీ దేవతా స్వరూపాలని ఎరుపు రంగు పుష్పాలతోనూ ఆరావళి కుంకుమతోనూ అర్చన చేయటం వల్ల ఈ రాహుకేతువులు ఇచ్చేటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి జీవన గమనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మిశ్రమ ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం.